మనకి విశ్లేషణ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్, స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ సుధీర్ గారు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుధీర్ గారు నమస్తే అండి. సుధీర్ గారు ఎలా ఉన్నారు చెప్పండి. యా ఐమ్ ఫైన్ సుధీర్ గారు. సో ముందుగా మొదటి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో మొదటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది? వార్ కన్ఫర్మ్ కనిపిస్తుంది. సో మీ విశ్లేషణ ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద న్యూస్ ఏంటంటే ఫ్రమ్ వెంకటేష్ స్టేడియం, దీపిక, రిషబ్ పంత్ has won the toss, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్, and he has decided to bowl first. మేబీ అది ఒక మంచి డెసిషన్, ఓన్లీ విల్ కమ్ టు నో లేటర్, బికాస్ అది కావచ్చు కూడా, ఎందుకంటే బిట్ ఆఫ్ మాయిశ్చర్ ఉంది వికెట్ లో అని చెప్తున్నారు. అండ్ అలా ఉన్నట్లయితే ఎందుకంటే బిట్ ఆఫ్ గ్రాస్ తోటి కూడా కవర్ అయి ఉంది కనుక ఐ థింక్ ఫస్ట్ ఫేజ్ పవర్ ప్లే లో కపుల్ ఆఫ్ ఓవర్స్ లో నేను అనుకుంటాను బౌలర్స్ కెన్ హ్యావ్ సంథింగ్. అండ్ ఆ 2-3 ఓవర్స్ లో ఒక 1-2 వికెట్స్ తీసుకున్నట్లయితే ముంబై బ్యాటర్స్ వి, ఐ థింక్ దే కెన్ గెయిన్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద టాస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు టాస్ గెలిచి బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద స్కోర్ ఆపోజిషన్ చేయకుండా చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ దీపిక. అండ్ ఇది బ్యూటిఫుల్ గ్రౌండ్, చిన్న గ్రౌండ్, సో చాలా అద్భుతంగా ఉంటది. తర్వాత బౌండరీ లైన్స్ తక్కువగా ఉంటాయి. సో బ్యాటర్స్ కు నేను అనుకుంటాను ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కనుక టాస్ గెలిచిన తర్వాత ఏ కెప్టెన్ అయినా కానీ ఒక అపోజిషన్ ను ఫస్ట్ రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అది చేయాలని మనం అందరూ, నేను అనుకుంటాను రిషబ్ పంత్ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. బికాస్ లక్నో సూపర్ జైంట్స్ has been good actually in patches, and last 2 matches లో వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. అండ్ whereas ముంబై వరుసగా 4 wins సాధించి వాళ్ళ యొక్క మొమెంటం ను పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళ రిథం పెరుగుతుంది ఈ టోర్నమెంట్ లో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ముంబై టీమ్ యాక్చువల్లీ. ఇట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. ప్రతిసారి కూడా వాళ్ళు స్టార్టింగ్ లో తడబడతారు, ఆ తర్వాత సడన్ గా ఫామ్ పుంజుకుంటారు దీపిక, అండ్ ఆ తర్వాత దే బికమ్ అన్స్టాపబుల్ ఆల్సో. సో అదే రకంగా ఇప్పటి వరకు వాళ్ళ జర్నీ కొనసాగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం, దట్స్ ఇన్ఫాక్ట్ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్, బికాస్ ఫస్ట్ 2-3-4 మ్యాచెస్ లో ఎన్ని స్కోర్స్ 30 రన్స్ కూడా స్కోర్ చేయని రోహిత్ శర్మ సడన్ గా ఒక్కసారి లాస్ట్ 2 మ్యాచెస్ లోనే 2-3 మ్యాచెస్ లో 190 రన్స్ స్కోర్ చేశాడంటే ఈస్ కమ్ బ్యాక్ టు హిస్ ఫామ్ యాక్చువల్లీ. హైదరాబాద్ లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఇక్కడనే ఇదే స్టేడియం లో అగైన్స్ చెన్నై ఒక చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. సో నేను అనుకుంటాను అతని ఫామ్ కూడా చాలా కీలకంగా మారింది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ 2 టీమ్స్ యొక్క విక్టరీస్ ఒక ఈక్వల్ గానే ఉన్నాయి. అండ్ ముంబై కొంచెం ఎందుకు టాప్ లో ఉంది 5th పొజిషన్ లో అంటే దానికి కారణం దీపిక 4th పొజిషన్, బికాస్ దే హావ్ గాట్ ఎ బెటర్ రన్ రేట్ నెట్ రన్. అండ్ లక్నో వేరేజ్ లక్నో దాన్ని లాస్ట్ 2-3 మ్యాచెస్ లో మెయింటైన్ చేసుకోలేకపోయారు. సో నెట్ రన్ రేట్ విషయంలో కూడా లక్నో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బికాస్ నిన్న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఒక ఎక్స్ట్రా పాయింట్ అక్కడ పంజాబ్ కు వచ్చింది, ఒక ఎక్స్ట్రా పాయింట్ కోల్కతా కూడా వచ్చింది. అంటే ఏ టీం గెలవకుండానే డిస్ట్రిబ్యూట్ అయినాయి కనుక అక్కడ ఆ 1 పాయింట్ అనేది నేను అనుకుంటాను చాలా చాలా కీలకంగా మారే ఛాన్సెస్ ఉంటాయి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లీగ్ ఫేజ్ దీపిక. సో అందుకనే వీ హావ్ టు వెయిట్ అండ్ సీ, బికాస్ ఇట్ గోయింగ్ టు బి ఎ గుడ్ టాస్ ఫర్ లక్నో, బికాస్ దే హావ్ డిసైడెడ్ టు చేజ్ యాక్చువల్లీ, అండ్ దే ఆర్ గుడ్ ఎట్ చేజింగ్ అని చెప్పి కూడా రిషబ్ పంత్ చాలా సార్లు చెప్పాడు, మేము చేజ్ చేయడం ఎక్కువగా ఇష్టపడతామని. అండ్ టుడే ఇస్ గోయింగ్ టు బి ఐ థింక్ బిగ్ టెస్ట్ ఫర్ దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్. యా అంటే ఆల్రెడీ లక్నో టాస్ గెలిచింది, సో ఓకే ఫైన్. బట్ ముంబై వేదికగా ముంబైని లక్నో ఓడించగలుగుతుందా? వెల్, ముంబైని ప్రస్తుతం ఉన్నటువంటి ఫామ్ లో ఓడించడం ఏ టీం కైనా కానీ అంత ఈజీగా, బికాస్ దే హావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్, దే హావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ బౌలింగ్ లైనప్, దే ఆర్ ఆల్రౌండ్ యూనిట్ అంటాం కదా, అటువంటి టీం అసలు. ముఖ్యంగా బుమ్రా వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ అంత పెద్ద ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీసుకోకపోయినా కానీ ఒక మోరల్ సపోర్ట్ అంటాం కదా, ఆ బూస్టింగ్ అనేది వాళ్ళకి లభించింది. దీపక్ చహర్ ఈస్ బౌలింగ్ వెల్, అండ్ ట్రెంట్ బోల్ట్ అయితే మనం చూస్తూనే ఉన్నాం కొన్ని మ్యాచెస్ లో అదిరిపోయే బౌలింగ్ కనబరుస్తున్నాడు. ఐ థింక్ ఈస్ బీన్ ఇస్ బెస్ట్ ఇన్ సమ్ మ్యాచెస్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అట్లాగే వాళ్ళకు పుత్తూర్ అని ఆడినప్పుడల్లా అతడు కూడా బౌలింగ్ చేశాడు. అండ్ శాంట్నర్ రోల్ కూడా కొంచెం కీలకంగానే మారింది వాళ్ళకు. అండ్ బిల్ జాక్స్ కూడా దీపిక మనం చూస్తున్నాం టాప్ ఆర్డర్ లో హైదరాబాద్ తోటి అయితే ఇదే మైదానంలో లెఫ్ట్ హ్యాండర్స్ అవుట్ చేయడం చూసాం. అండ్ లక్నో హెస్ గాట్ కపుల్ ఆఫ్ వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్, అండ్ వాళ్ళకు కూడా నేను అనుకుంటాను కొన్ని ప్రాబ్లమ్స్ తప్పవు. ఇక స్పూరన్ వచ్చినప్పుడు అతను యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, రిషబ్ పంత్ వచ్చినప్పుడు యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. రిషబ్ పంత్ కూడా అప్పుడప్పుడు స్పిన్నర్స్ అగెన్స్ట్ కూడా కొన్ని ఒక్కొక్కసారి బిగ్ షాట్స్ ఆడే ప్రయత్నంలో తన వికెట్ కోల్పోతుంటాడు కనుక ఐ థింక్ హీ కెన్ బి టెంప్టెడ్ బై దిస్ మ్యాన్ ఆల్సో జాక్స్. సో అలా వాళ్ళకు బౌలింగ్ బౌలర్లు ఉన్నాయి. అండ్ బ్యాటింగ్ లో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా రోహిత్ శర్మ మంచి ఫామ్ లోకి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ వాళ్ళకు టెరిఫిక్ లైనప్ ఉన్నది. నవన్ దర్ కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నాడు. ఒక రికిల్టన్ ఒకటే కొంచెం కన్సిస్టెన్సీ లేదు కానీ బట్ ఈ స్కోరింగ్ రన్. అండ్ అట్లాగే విల్ జాక్స్ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. ఇంకా లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లోనైతే తిలక్ వర్మ కూడా అవకాశం రాలేదు.
సో నేను అనుకుంటాను వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. హార్దిక్ పాండ్యా వరకు దే హావ్ గాట్ బ్యాటర్స్ టు ఈవెన్ శాంట్నర్ కెన్ ఆల్సో హిట్ సమ్ బిగ్ సిక్సెస్. సో బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ గా ఉంది అండ్ అందరూ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నారు. బట్ లాస్ట్ టైం వీళ్ళు ఆడినప్పుడు లక్నోలో ఐ థింక్ దే లాస్ట్ దట్ మ్యాచ్ యాక్చువల్లీ. అప్పుడు చేజింగ్ లో సరిగ్గా చేంజ్ చేయలేకపోయారు. సో టుడే దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ యాక్చువల్లీ. మేబీ యూ వుడ్ లైక్ టు బ్యాట్ ఫస్ట్ ఆల్సో. అంటే బౌలింగ్ చేయడం ఎవరు ఇష్టపడ్డా కానీ బ్యాటింగ్ ఫస్ట్ అనేది కూడా అంత పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే ఈ మైదానంలో దీపిక డే మ్యాచెస్ అయినప్పుడు 4 times ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఇచ్చారు, 4 times సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. సో ఇట్ హార్డ్లీ మ్యాటర్స్. ఎందుకంటే మీకు డ్యూ ప్రభావం ఉండదు కనుక బ్యాటింగ్ ఫస్ట్ ఈజ్ ఆల్సో నాట్ ప్రాబ్లమ్ అండ్ బ్యాటింగ్ సెకండ్ ఈజ్ ఆల్సో బ్యాటింగ్ సెకండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ముంబై లాంటి ప్లేసెస్ లో సముద్రానికి దగ్గరలో ఉంటుంది కనుక స్టేడియం, ఐ థింక్ బాల్ కొంచెం అప్పుడప్పుడు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్స్ నేను అనుకుంటాను కొంచెం డేంజరస్ గా మారే అది కూడా ఉంటుంది. సో దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్ బికాజ్ దే chosen to chase today and but we have to wait and see. They also have got fantastic batting lineup. Lucknow ముఖ్యంగా టాప్ ఆర్డర్ అంతా మంచి ఫామ్ లో ఉన్నారు. మిచెల్ మాస్ కానివ్వండి, తర్వాత పూరన్ కానివ్వండి, మాక్రమ్, వీళ్ళు ముగ్గురే అసలు యాక్చువల్ గా లయన్స్ షేర్ అంటాం కదా మనం, స్విమ్ బాగా. సో అన్ని రన్స్ అన్ని వాళ్ళే స్కోర్ చేస్తున్నారు. అండ్ బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ రతి హాస్ బిన్ ఫెంటాస్టిక్. వీళ్ళు ఇద్దరు లాస్ట్ టైం ఆడినప్పుడు లక్నోలో రతికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 4 overs లో జస్ట్ 21 runs ఇచ్చా కానీ ఆ పర్టికులర్ పీరియడ్ లో కట్టడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గా మారింది. సో అక్కడ వాళ్ళు మ్యాచ్ కూడా గెలిచారు కనుక అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. దో మిచెల్ మాస్ అండ్ మాక్రమ్ స్కోర్డ్ హాఫ్ సెంచరీస్, దో సూర్యకుమార్ ప్లేడ్ వెల్ హాఫ్ సెంచరీ స్కోర్ చేసినప్పటికీ రతికి ఆ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కి ఇచ్చారు. సో రతి లాంటి బౌలర్ నేను అనుకుంటాను ఈ రోజు కూడా కీలకంగా మారొచ్చు ఫర్ లక్నో అగైన్స్ట్ ముంబై. వెయిట్ అండ్ సీ. యా, ముఖ్యంగా రోహిత్ శర్మ మ్యాచ్ ఒక ఎత్తైతే రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ ఈ రోజు 5 సిక్సర్లు బాధితే కనుక 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ రికార్డు ఉంటుంది రోహిత్ శర్మకి. సో ఎలా ఈరోజు సిక్సర్లు కొడతారనుకున్నారు? మీ ఒపీనియన్ ఏంటి సార్? ఐ థింక్ రికార్డులు అనేవి నేను ఏమనుకుంటానంటే కొంతమంది ప్లేయర్స్ అవి దే ఫాలో దెమ్ యాక్చువల్లీ బికాస్ క్లాస్ ప్లేయర్స్ అండ్ ఒక్కొక్కసారి అఫ్ కోర్స్ ఎంత పెద్ద ప్లేయర్ కైనా కానీ ఆ డిప్ అనేది ఉంటుంది, ఫామ్ కొంచెం లో ఫామ్ అనేది ఉంటుంది, రన్స్ స్కోర్ చేయరు. బట్ మీరు అన్నట్టుగా సిక్సెస్ నేను ఏమనుకుంటానంటే సిక్సెస్ ఇస్ జస్ట్ రికార్డ్ ఫర్ హిమ్ యాక్చువల్లీ, ఒక అడిషనల్ అదే. బట్ ఈజ్ మాస్టర్ అండి, ఈజ్ ఐ మీన్ మాస్టర్ ఆఫ్ హిట్టింగ్ సిక్సెస్ యాక్చువల్లీ. దట్టు దీపిక అతను ఎఫర్ట్లెస్ గా సిక్సెస్ సాధిస్తుంటాడు. పేస్ బౌలర్స్ వేసినప్పుడు ముఖ్యంగా అతని సిగ్నేచర్ షాట్ చూస్తుంటాం కదా, స్క్వైర్ లెగ్ వైపు రిస్ట్ ఆఫ్ ది ఫ్లిక్ కానివ్వండి, లేకపోతే హుక్ షాట్, పుల్ షాట్స్ అన్ని రకాలు ఆడతారు. ఈవెన్ ఆఫ్ సైడ్ లో కూడా ఎక్స్ట్రా కవర్ పై నుంచి ఆడతారు. ఈస్ నాట్ ఎవ్రీ స్ట్రోక్ యాక్చువల్లీ ఇన్ బుక్. అండ్ అతను ఆడుతున్నప్పుడు రియల్ గా చెప్పాలంటే ఒక ట్రీట్ టు వాచ్. చాలా మంది అంటుంటారు కదా రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు మీకు ఎఫర్ట్లెస్నెస్ అనేది ఎక్కువగా కనబడుతుంది, ఎక్కువ కష్టపడ్డట్టుగా కనబడదు. సో అంత ఫామ్ లో ఉన్నటువంటి రోహిత్ శర్మ నేను అనుకుంటాను ఈ సిక్సర్ల రికార్డ్ అనేది పెద్ద అది ఏం కాదు. అండ్ ఇంకా అంతకంటే ఎక్కువ కూడా అతను సాధించే అవకాశం ఉంటుంది బికాస్ ఈ స్టిల్ గాట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ క్రికెట్ లెఫ్ట్ అని చెప్పి నిరూపిస్తూనే ఉన్నాడు. అండ్ ఈ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ కు వెళ్తాడా లేదా వి డోంట్ నో దట్. బట్ ఐ థింక్ మేబీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు ప్లే టిల్ 2027 వరల్డ్ కప్. ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ హిస్ ఫ్యాన్స్. అలా కాకుండా కానీ ఉన్నంత వరకు నేను అనుకుంటాను అతను అలరించుతూనే ఉంటాడు బికాస్ ఈస్ అన్ ఎంటర్టైనర్ అండ్ ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ టుడే ఇఫ్ ఈస్ ఇన్ ఫామ్, నో డౌట్. యా, అంటే ముంబై ఇండియన్స్ మంచి ఫామ్లోనే కనిపిస్తుంది కంపేర్ టు లక్నో సూపర్ జెయింట్స్. సో మరి లక్నో సూపర్ జెయింట్స్ గత మ్యాచ్లో చూసుకుంటే 9 మ్యాచ్లో 5 మాత్రమే గెలిచింది. సో మిగతా 4 ఓడిపోవాల్సి వచ్చింది. సో అంటే ఎలాంటి మిస్టేక్స్ చేసి వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది? సో ఆ మిస్టేక్స్ ఏంటి సార్? వెల్ బోత్ టీమ్స్ కూడా ఇప్పుడు విక్టరీ అనేది మ్యాండేటరీగా మారిపోయింది. ఎందుకంటే లక్నోకు ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దీపిక వాళ్ళకు కొంచెం నెట్ రన్ రేట్ కూడా మైనస్ లోకి వచ్చారు. సడన్ గా 2 మ్యాచెస్ ఓడిపోయి అండ్ గెలిచే మ్యాచెస్ ఓడిపోయినారు వాళ్ళు. అండ్ ముంబై ఓడిపోయే మ్యాచెస్ లో విక్టరీ సాధించింది. ముఖ్యంగా ఒక రిథమ్ మూమెంటం ఎక్కడ వచ్చింది అంటే వాళ్ళకు ఢిల్లీ అగైనెస్ట్ ఆడుతున్నప్పుడు ఢిల్లీలో ఒక మంచి స్కోర్ చేశారు. బట్ అక్కడ కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడడంతో ముంబై ఛాన్సెస్ అయిపోయినాయి అనుకున్నారు. బట్ కరుణ్ నాయర్ అవుట్ అయిపోయిన తర్వాత దే మేడ్ 3 ఎక్సలెంట్ రన్అట్స్ అండ్ దే ఎఫెక్టెడ్ 3 రన్అట్స్. ఆ రన్అట్స్ ద్వారానే వాళ్ళు గెలిచారు. ఈవెన్ బౌలర్స్ వికెట్లు తీసుకోకుండా కానీ ఫీల్డింగ్ లో అద్భుతాలు సృష్టించి సడన్ గా ఢిల్లీ కొలాప్స్ అయ్యేలాగా చేశారు. సో అక్కడి నుంచి మూమెంటం అనేది వాళ్ళకి లభించింది. బట్ విరాజ్ లక్నో దీపిక్ మధ్యలో కొంచెం దాన్ని ఏమంటారంటే వాళ్ళకు మూమెంటం అనేది తప్పిపోయింది. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో చూడండి చాలా చక్కటి బ్యాటింగ్ కనబరిచారు అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్ వైజాగ్. 210 స్కోర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆన్ ద లూజింగ్ సైడ్ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే 65 for 5 కట్టడి కూడా చేయగలిగారు. అండ్ వాళ్ళు తీసుకున్నటువంటి బౌలర్ శార్దుల్ ఠాకూర్ అన్సోల్డ్ బౌలర్ ను తీసుకొని అతడు ఒక అద్భుతమైనటువంటి స్పెల్ కనబడతారు. ఈ టోర్నమెంట్ మొత్తం కూడా చక్కటి బౌలింగ్ కనబడుతున్నాడు.
బట్ ఆ తర్వాత వాళ్ళు సడన్ గా ఒకసారి మ్యాచెస్ గెలవడం ఓడిపోవడం దిస్ మీన్ నో కన్సిస్టెన్సీ ఫర్ ద మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ లోనైతే యాక్చువల్లీ దీపిక రిషబ్ పంత్ ఎందుకు 7th రౌండ్ ఆడాల్సి వచ్చింది, నోబడీ కూడా అండర్స్టాండ్ దట్. ఎందుకంటే సమాధులు పంపారు, సమాధ్ సక్సెస్ సాధించలేదు, తర్వాత మిగతా వాళ్ళని ట్రై చేశారు, బట్ ఈ కేమ్ ఎట్ నెంబర్ 7 పొజిషన్. అసలు ఈ వాజ్ నాట్ హ్యాపీ ఆల్సో, మేబీ మేనేజ్మెంట్ డెసిషన్ వి డోంట్ నో. సో అలా అంటే వాళ్ళకు కన్సిస్టెన్సీ లేకపోవడం కూడా నేను అనుకుంటాను కొంచెం మైనస్ పాయింట్ అయిపోయింది. బట్ స్టిల్ దే గాట్ విన్స్ ఇన్ దర్ కిటీ. మీరు అన్నట్టుగా 5 wins ఉన్నాయి కనుక అండ్ ఇంకొక 3 wins కొరకు ప్రయత్నించాలి నెక్స్ట్ 5 matches లో. దే ఆర్ ఇన్ ద రేస్ అండి, ప్లే ఆఫ్ రేస్ లోనైతే ఉన్నారు, బట్ అంత ఈజీగా లేదు. ఎందుకంటే టాప్ 4-5 టీమ్స్ మధ్యలో ఇప్పుడు కాంపిటీషన్ చాలా టఫ్ గా కొనసాగుతున్నది కనుక ఈ మ్యాచ్ లో విజయం సాధించడం అనేది లక్నో సూపర్ జెయింట్స్ కు చాలా కీలకంగా మారింది దీపిక. యా, సో మరి ఈ రోజు గెలిచే జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీ ఒపీనియన్ లా సార్ ఏ జట్టు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంటే? ఐ థింక్ ఇట్స్ స్టిల్ డిఫికల్ట్ టు సే బికాస్ ఐపీఎల్ యొక్క బ్యూటీ అంటుంటారు దీపిక ఎప్పుడైనా కానీ సెకండ్ ఫేజ్ లోనే రియల్ మజా స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఫస్ట్ లో కొంచెం పర్వాలేదు, 7 matches వరకు మనమేం ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ 7 తర్వాత కొంచెం సెకండ్ ఫేజ్ లో కొంచెం ఊపందుకున్న తర్వాత మంచి మజా వస్తుందని చెప్పి ప్రతి వాళ్ళు అంటుంటారు ఐపీఎల్ విషయంలో. సో నేను అనుకుంటాను రియల్ మజా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు గుజరాత్ ఆడతారు రాజస్థాన్ రాయల్స్ అగైన్స్ ఇన్ జైపూర్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ టాప్ అంటున్నాం, గుజరాత్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 2 matches లో ఏదైనా ఓడిపోయే పరిస్థితి ఏర్పడినట్లయితే దే విల్ కమ్ డౌన్ అండ్ దీస్ పీపుల్ విల్ గో అప్ యాక్చువల్లీ. అండ్ పంజాబ్ కు నిన్న మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, ఆ 1 point అనేది మేబీ అది కొంచెం వాళ్ళకి అడ్వాంటేజ్ గా కూడా మారొచ్చు. అండ్ కోల్కతాకు -point కావచ్చు, కోల్కతాకు గెలిచే ఛాన్స్ కూడా కనబడింది. 200 చేసి ఉండే వాళ్ళ దట్స్ డిఫరెంట్, బట్ దే కుడ్ హావ్ ఆల్సో బికాస్ ఇట్ వాజ్ అన్ ఈజీ వికెట్. అండ్ అక్కడ పంజాబ్ కు ఒక ఎక్స్ట్రా పాయింట్ లభించింది. అండ్ ఇప్పుడు ఆర్సీబీ రోజు సెకండ్ మ్యాచ్ లో ఆడతారు. ఆర్సీబీ ఈస్ డూయింగ్ వెల్, 6 wins ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ. అండ్ వాళ్ళకి ఇంకొక నేను అనుకుంటున్నాను 2 wins సరిపోతాయి అండ్ 3 wins అయితే దే విల్ బి సేఫ్ యాక్చువల్లీ. అంటే ప్లే ఆఫ్ లోకి అయితే జరిగే ఛాన్స్ ఉంది. బట్ ఏ టీం అయినా కానీ టాప్ లో ఉన్న టీమ్స్ దీపిక ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ 2 positions లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. సో ఆ 2 positions కొరకు ఏ టీం అయినా ప్రయత్నించవచ్చు. సుధీర్ గారు, నెక్స్ట్ మ్యాచ్ సో ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వార్ ఎలా ఉండబోతుంది? సో గత మ్యాచ్ లో చూసుకుంటే ఈ 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసుకుంటే సో ఢిల్లీ జట్టు ఘన విజయాన్ని సాధించింది. మరి ఈ రోజు ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంటుంది ఈ మ్యాచ్ లో. Well, that's an interesting question actually, Deepika. But ఇప్పటివరకు అయితే ఆర్సీబీ have not lost outside the బెంగళూరు. అండ్ వాళ్ళు 4 matches లో బెంగళూరులోనే 3 matches ఓడినారు. 3 matches అక్కడనే ఎదుర్కోవాల్సి వచ్చింది డిఫీట్ ను. బట్ అవుట్ సైడ్ బెంగళూరు దే హావ్ బీన్ ఫెంటాస్టిక్ అండి. చేజింగ్ చేస్తున్నారు, తర్వాత సెట్ చేసి గెలుస్తున్నారు. అగైనెస్ట్ చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, పుట్ ఇన్ టు బ్యాట్. ఆ తర్వాత కోల్కతా అగైనెస్ట్ చేజ్ చేశారు. రాజస్థాన్ లో ఎఫర్ట్లెస్ గా జస్ట్ 1 wicket కోల్పోయి అంటే 9 wickets విక్టరీ సాధించారు. సో ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే దీపిక మీరు రివెంజ్ అన్నారు కనుక విరాట్ కోహ్లీకి కూడా ఒక మంచి అవకాశం. ఎందుకంటే కేఎల్ రాహుల్ బెంగళూరులో గెలిచిన తర్వాత దిస్ ఈజ్ మై గ్రౌండ్ అని చెప్పి అతడు అది చాటి చెప్పడం కూడా చూసాం మనం బెంగళూరులో. సో విరాట్ కోహ్లీ కూడా నేను అనుకుంటాను ఒక మంచి అవకాశం ఉండొచ్చు. ఇది నేను ఢిల్లీలో ఉన్నా, బట్ అలా చేయడు విరాట్ కోహ్లీ. జనరలీ అంటే అతని మనం ఆట తీరు, అతని యొక్క బిహేవియర్ చూసినట్లయితే అతను ఓవర్ షాడో కొరకు ప్రయత్నించడం చెప్పి ఈ జస్ట్ డస్ ఇస్ బిజినెస్ యాక్చువల్లీ. ఆడుతూ పోతాడు, రికార్డ్స్ అందుకని అతన్ని ఫాలో అవుతూనే ఉంటాయి. సో విక్టరీ కొరకు నేను అనుకుంటూ ప్రయత్నిస్తున్నారు. ఆ విక్టరీ అనేది ఒక పెద్ద అదైపోతుంది వాళ్ళకు, ఎందుకంటే 7th విక్టరీ అవుతుంది అండ్ వాళ్ళు టాప్ లోకి వెళ్ళిపోతారు అండ్ 7 wins తోటి. సో అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇండియన్ హీరో, లోకల్ హీరో, ద వరల్డ్ హీరో ఎట్ ప్రెసెంట్ విరాట్ కోహ్లీ. బికాస్ మనందరికీ తెలుసు రీసెంట్ గా ఆస్ట్రేలియా సిరీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా అక్కడ రంజీ ట్రోఫీ అతను ఆడుతున్నప్పుడు కూడా దీపిక people came in big numbers to watch him actually, to have a glimpse of Virat Kohli. ఎందుకంటే రంజీ ట్రోఫీ చాలా రోజుల తర్వాత ఆడాడు అతను. సో అతనికి అంత స్టార్డమ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, అండ్ దట్ టు ఢిల్లీ అంటే హిస్ ఓన్ ప్లేస్ కనుక we are going to see a different Virat Kohli atmosphere today. యా, సేమ్ మ్యాచ్ గత మ్యాచ్ లో జరిగిన ఈ 2 జట్ల మధ్య కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ చూసాం. సో అద్దరు కొట్టేశారు పర్ఫార్మెన్స్ అనేది, పవర్ బ్యాక్ పర్ఫార్మెన్స్ కనిపించింది కేఎల్ రాహుల్ నుంచి. సో మరి అదే పర్ఫార్మెన్స్ ఈ రోజు కంటిన్యూ అవుతుందా? వెల్, ఎప్పుడు కూడా క్రికెట్ లో కన్సిస్టెన్సీ అనేది మనం చూడండి, 100 matches లో 90 matches లో 80 matches లో మీరు రన్స్ సాధిస్తే సరిపోతుంది. 100 matches లో 100 కూడా ఎవరు సాధించారు. బట్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో సాయి సుదర్శన్ హాస్ బీన్ కన్సిస్టెంట్. రాహుల్ కూడా మీరు అన్నట్టుగా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు ముఖ్యంగా. అండ్ అట్లాగే విరాట్ కోహ్లీ కూడా జస్ట్ 25 runs అవే
ఆ పర్పుల్ క్యాప్ ధరించడానికి. 16 లో ధరించాడు, 24 లో ధరించాడు లాస్ట్ ఇయర్ కూడా. సో రాహుల్ కూడా మీరు అన్నట్టుగా రేస్ లో ఉన్నాడు. ఆయన ఈస్ బిన్ బ్రిలియంట్ అండి. ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఆ తర్వాత అతని ఫామ్ అనేది చాలా కీలకంగా మారింది. ఇంతకుముందు మీరు అన్నట్టుగా బెంగళూరులో అతను గెలిపించడం, తర్వాత కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కూడా నాట్అవుట్ గా నిలిచాడు. అగైన్స్ లక్నో కూడా ఈవెన్ లక్నో పాత ఓనర్ ను కూడా కలిసేందుకు ఇష్టపడలేదు, బికాస్ ఈ వాస్ డిసప్పాయింటెడ్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ విత్ సమ్ ఇష్యూస్. సో బట్ ఈస్ ఇన్ గుడ్ ఫామ్ యాక్చువల్లీ. అతని ఫామ్ అనేది మీరు అన్నట్టుగా టాప్ ఆర్డర్ కొంచెం ఫామ్ లో లేకపోవడం తోటి అతని ఫామ్ చాలా కీలకంగా మారింది. అండ్ కరుణ్ నాయర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ బెంగళూరు, దో ఈస్ ప్లేయింగ్ ఫ్రమ్ విదర్భ దీస్ డేస్. అండ్ ఈ బెంగళూరు జోడీ నేను అనుకుంటున్నాను ఈ రోజు అదిరిపోయే ప్రదర్శన కనపరచాలి ఒకవేళ వాళ్ళు ఆర్సీబీని ఓడించాలి అంటే, బికాస్ టూ క్లీన్ ప్లేయర్స్. ఎందుకంటే టాప్ లో వాళ్ళకు డూప్లిసీ ఈ రోజు ఆడతాడా వి డోంట్ నో, బికాస్ ఈజ్ ఇన్ ఇంజర్డ్ లిస్ట్ లో ఉన్నాడు. ఆడే ఛాన్సెస్ ఉన్నాయని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. మెగర్ ఆడించకపోవచ్చు ఒకవేళ డూప్లిసీ ఆడినట్టు. అండ్ వాళ్ళకు లోవర్ ఆర్డర్ లో కూడా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. ఆర్స్టోర్ లాంటి ప్లేయర్ కూడా మంచిగా బ్యాటింగ్ చేయడం చూసాం. సో అందుకనే రాహుల్ తో పాటు కొంతమంది ఉన్నారు కనుక ఐ థింక్ డెఫినెట్లీ ఒక సపోర్ట్ అయితే ఉంది వాళ్ళకు, నో డౌట్. రాహుల్ అనే ప్లేయర్ అయితే మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ మెయిన్ బలం, వాళ్ళకి మెయిన్ స్టే ఆఫ్ ఢిల్లీస్ బ్యాటింగ్. యా, ముఖ్యంగా ఢిల్లీ పిచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటారు? ఏమంటారు? కెన్ యూ రిపీట్ ది క్వశ్చన్? ఢిల్లీ పిచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటారు? ఐ థింక్ ఆర్సీబీ వాళ్ళ యొక్క పరంపర అంటామా ఇప్పుడు ఈ సంవత్సరం ఓడిపోని పరంపరను కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. అవుట్ సైడ్ బెంగళూరు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అండ్ దట్టు సార్ట్ ఫామ్ లో ఉన్నాడు వాళ్ళకు టాప్ ఆర్డర్ లో. అండ్ పడికల్ ఫామ్ లోకి రావడం అడ్వాంటేజ్ అయిపోయింది. పటిడర్ ఈజ్ లీడింగ్ వెల్. అండ్ ఇంకా కోర్స్ షఫర్డ్ అయితే ఛాన్స్ రాలేదు బ్యాటింగ్ చేసేందుకు, బట్ ఓన్లీ బౌలర్ గానే చూసాం మనం. అండ్ ముఖ్యంగా వాళ్ళకు Shuash Sharma is from Delhi. He's bowling well, and Krunal Pandya is getting wickets for them. The spinners are doing a good job. And Hazelwood, అతని విషయం ఎంత చెప్పాగానే తక్కువని ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు దీపిక మనం అతని మీద. ఈస్ బిన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం మనం ఎలా గెలిపించాడో ఆర్సీబీని. పెనల్టిమేట్ ఓవర్ అంటాం కదా, 19th ఓవర్ అనేది చాలా కీలకంగా ఉంటది. 17th 19th ఓవర్స్ అతను వేసి వికెట్ తీసి సడన్ గా ఆర్ఆర్ ను ప్రెషర్ లోకి నెట్టేయడం చూసాం అతని బ్రిలియంట్ బౌలింగ్ తోటి. So he's in terrific form. Bhuvneshwar is doing well. Dayal is doing well. So they've got a good bowling unit also. So I think RCB should continue their outside, winning streak and నాకు ఒక ఫీలింగ్ అయితే దీపిక. యా. సో మరి ప్లే ఆఫ్ రేస్ లో ఎవరెవరు ఉండబోతున్నారు సార్? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడిగారు ఇప్పుడే, ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంచెం ఇంకా మజా చూడాలి మనం సెకండ్ ఫేజ్ లో. అప్పుడు కొంచెం ఒక 2-3 మ్యాచెస్ తర్వాత దీపిక మనం ఒక కన్క్లూజన్ కి రావచ్చు. బికాస్ రేపు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఓడినట్లయితే అప్పుడు గుజరాత్ డౌన్ కి వస్తారు అండ్ కింద ఉన్న టీమ్స్ కు ఛాన్స్ ఉంటుంది. బట్ కింద ఉన్న టీమ్స్ లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ కు, చెన్నై సూపర్ కింగ్స్ కు ఛాన్స్ లేదు. అండ్ అట్లాగే కలకత్తాకు ఛాన్సెస్ తగ్గుతున్నాయి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అఫ్ కోర్స్ ఒక క్లెయిమ్ అయితే చేశాడు మన నితీష్ కుమార్ రెడ్డి, మేము డెఫినెట్లీ ప్లే ఆఫ్ లోకి వెళ్తామని చెప్పి. బట్ నాకైతే రియల్ గా చెప్పాలంటే ఒక హర్క్యూలియన్ టాస్క్ లాగానే కనబడుతుంది. నెక్స్ట్ 5 మ్యాచెస్ లో 5 విన్స్ అనేవి అంత ఈజీ కాదు. దట్ దే హావ్ టు ఇంప్రూవ్ దేర్ నెట్ రన్ రేట్ ఆల్సో. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ టాస్క్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఫర్ ప్యాట్ కమిన్స్ టీమ్. బట్ గుజరాత్ అండ్ ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, తర్వాత లక్నో ఉండవచ్చు, ముంబై, ఈ 2 టీమ్స్ లో ఏదైనా కాంపిటీషన్, పంజాబ్, ఈ 3 టీమ్స్ లో ఏదైనా ఒక టీం ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ వెయిట్ అండ్ సీ ఫర్ ద నెక్స్ట్ 2-3 మ్యాచెస్ దీపిక. యా, ముఖ్యంగా ఇప్పుడు ప్లేయర్స్ అనే వాళ్ళు ఎవరెవరు రాణిస్తే సో ఆ జట్టు గెలుస్తుంది అంటారు? అంటే పర్ఫార్మెన్స్ అనేది ప్రతి టీమ్ లో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ప్రతి టీమ్ లో కొంతమంది కీ ప్లేయర్స్ ఉంటారు అండ్ ఆ కీ ప్లేయర్స్ పైననే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం సాల్ట్ తీసుకున్నారు ఆర్సీబీ. సో సాల్ట్ ఎక్కువగా పర్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి టాప్ ఆర్డర్. అండ్ ఈస్ గివింగ్ గుడ్ స్టార్ట్స్ ఆల్సో. బట్ నేనేమనుకుంటానంటే అవి సరిపోవటం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఒక బిగ్ టోటల్ చేంజ్ చేసేటప్పుడు చాలా అవసరం ఉంటుంది 15-16 ఓవర్స్ వరకు ఆడడం అనేది. సో అలా జరగటం లేదు. ఈస్ థ్రోయింగ్ అవే హిస్ వికెట్స్ సమ్ టైమ్స్ యాక్చువల్లీ. విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ మ్యాచ్ లో చూసాం కదా, బెంగళూరులో ఆడుతున్నప్పుడు అతన్ని కొంచెం సంజాయించే అంటాం కదా మన హిందీలో, అతన్ని కొంచెం అర్థం చేసుకునేలాగా కూడా ప్రయత్నించాడు, అర్థం చేసుకునేలాగా సిచ్యువేషన్. బట్ ఈ వాజ్ ప్లేయింగ్ హిస్ ఓన్ స్టైల్. సో ఇలా కీలకమైనటువంటి ప్లేయర్స్ రాణించారు. ముఖ్యంగా పడికల్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నారు. అండ్ అట్లాగే ఢిల్లీలో ముఖ్యంగా వాళ్ళు మెగర్ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, బట్ ఈస్ బిన్ ఎ ఫెయిలియర్ అండి. అండ్ రాహుల్ రాణించడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. కరుణ్ నాయర్ సడన్ గా ఇంక్లూడ్ అయినటువంటి ప్లేయర్, బికాస్ హీ వాజ్ నాట్ ఇన్ ది ఆక్షన్ లో కూడా లేడు. అతను ఆక్షన్ లో తీసుకోలేదు అతన్ని, అన్సోల్డ్ గా ఉన్నటువంటి ప్లేయర్. అండ్ సడన్ గా
హ్యారీ బ్రూక్ రాకపోవడంతో నాయర్ని తీసుకున్నారు. నాయర్ ఇస్ ప్లేయింగ్ వెల్. సో ఇట్లా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ముంబైలో రోహిత్ శర్మ పైన చాలా హోప్స్ ఉంటాయి వాళ్ళకు. నిఖిల్ టైన్ పైన పెట్టుకున్నారు. సూర్యకుమార్ పైన ఉంటాయి. బుమ్రా పైన, బోల్ట్ పైన. సో సమ్ కీ ప్లేయర్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు పూరన్ 21 crores పెట్టి వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ పూరన్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. మిచెల్ మాస్ బౌలింగ్ చేయకుండా బ్యాటర్ గా తీసుకున్నారు. మాత్రం ఈస్ ప్లేయింగ్ వెల్. సో కీ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా రాణిస్తున్నారు ఎవరిపైన అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ ఆఫ్ ఆల్ ది ప్లేయర్స్ రిషబ్ పంత్ ఈస్ ది హైయెస్ట్ పేడ్ క్రికెటర్. మన అందరికీ తెలిసిందే 27 కోట్లు. బట్ ఇప్పటి వరకు అయితే అతడు ఒకే 50 సాధించాడు. బట్ లెట్స్ హోప్ దట్ ఇప్పటి నుంచి ఈ సెకండ్ ఫేజ్ లో ఒక పంత్ యొక్క ఫామ్ డిఫరెంట్ గా ఉంటుందని మనం అందరం ఆశించవచ్చు. దీపిక బట్ వెయిట్ అండ్ సీ. యా, ముఖ్యంగా టాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మరి ఒకవేళ టాస్ గెలిస్తే ఏ జట్టు బౌలింగ్ ఎంచుకుంటే బెటర్, ఏది బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్? టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ. ఇప్పుడైతే అఫ్ కోర్స్ బౌలింగ్ ఇస్తున్నాడు మనం చూస్తున్నాం. రిషబ్ పంత్ అండ్ మ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది. మన డిస్కషన్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఫస్ట్ బాల్ కూడా మనం చూడబోతున్నాం దీపిక. బట్ ఢిల్లీలో అఫ్ కోర్స్ నేనేమనుకుంటానంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్స్ కి కొంచెం అడ్వాంటేజ్ కనబడింది. అండ్ ఢిల్లీ ఇస్ వెరీ స్మాల్ గ్రౌండ్ అండి. 235 లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ ఉంది అంటే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ప్రెషర్ సిచ్యువేషన్స్ లో ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ప్రెషర్ కి సంబంధించినటువంటి మ్యాచెస్. సెకండ్ ఫేజ్ అనేది సో బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ అండ్ బి రిలాక్స్డ్. ఏదైనా డ్యూ ప్రాబ్లం ఉంటే తప్ప. అదర్వైజ్ అనవసరంగా 200 రన్స్ స్కోర్ చేసినప్పుడు దాన్ని చేంజ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ బెంగళూరు హ్యావ్ డన్ వెల్ యాక్చువల్లీ ఇన్ చేంజింగ్. ఈవెన్ ఢిల్లీ హ్యావ్ డన్ వెల్ ఆల్సో. బోత్ టీమ్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు గెలిచారు, సెకండ్ చేసినప్పుడు గెలిచారు. బట్ బ్యాటింగ్ ఫస్ట్ నేను అనుకుంటాను ఇంపార్టెంట్ మ్యాచెస్ లో కుడ్ బి బెటర్ అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు. యా, సుధీర్ గారు, ఫైనల్ గా ఈ రెండు మ్యాచ్లకి సంబంధించి గెలుపు అవకాశాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏం చెప్తారు? ఐ థింక్ కొంచెం మాయిశ్చర్ ఉండడంతో ఇప్పుడు బౌలింగ్ అయితే తీసుకున్నాడు. అది ఒక అడ్వాంటేజ్ మారినట్లయితే లక్నో సూపర్ జైంట్స్ ఒక ఛాన్స్ ఉండవచ్చు. అండ్ సెకండ్ మ్యాచ్ లో నేను ఏమనుకుంటానంటే దీపిక, ఆర్సీబీ విల్ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ ఇన్ ఢిల్లీ. యా, థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా అయితే ఈ రోజు రెండు మ్యాచ్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ అయితే ఉండబోతుందని మనకి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు చెప్తున్నారు. సో మరి ఎలా ఉండబోతున్నాయి ఈ మ్యాచెస్ అనేది మనం వేచి చూడాల్సిందే. ఇది వాల్టి IPL వార్. చూస్తూనే ఉండండి HM TV.